వెలిచూపులకు నువ్వు కనపడుతున్నావు, కానీ మోత మోసేదంతా ఆయనే. అది వాక్యం చెప్తున్న సత్యం. లేకపోతే నువ్వు ఎదుర్కొన్న శోధనలకి, నువ్వు ఎదుర్కొన్న బాధలకి నీ పక్షాన దేవుడుండి నిన్ను చంకనెత్తుకోకపోతే ఇన్నాళ్ళ నీ విశ్వాస యాత్ర అస్సలు సాగదుగాక సాగదు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. అందరు లైన్లో ఉన్నారుగా? రైట్, బాగా వినండి. మొట్టమొదటి కారణం ఏం చెప్పాను? అనుభవ పాఠం మనకు అవసరం కాబట్టి కొన్ని ప్రతికూలతలు మనకి అనుమతిస్తున్నాడు. ఇక్కడ కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అన్నాడు. అంటే కొండలెక్కిన అనుభవాలే కాదు, లోయల్లోకి దిగిపోయిన అనుభవాలు కూడా మనకి దేవుడు చూపిస్తాడు. దేవుని సంబంధంగా మనం మారాం, రక్షణానుభవంలోనికి మనం వచ్చాం, క్రీస్తుకు చెందిన వారంగా మనం అయ్యాం గనక పర్వతాలు ఎక్కిన ఆనందకరమైన అనుభవాలే కాదు, అగాధపు లోయల్లోకి దిగిపోయిన అనుభవాలు కూడా మనకు ఉంటాయి అని ఆయన చెప్తున్నాడు, నేను కాదు. కీర్తనాకారుడు దావీదు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఆ లోయ పేరు గాఢాంధకారపు లోయట. బైబిల్లో కొన్ని రకాల లోయలు ఉన్నాయి. ఆకోరు లోయ, బాకా లోయ, గాఢాంధకారపు లోయ, ఆ పద్మాలు పుట్టే లోయ, లోయలలో పుట్టే పద్మము అంటాడు. ఇట్లా రకరకాల లోయలు ఉన్నాయి. అట్లాగా మనం కూడా కొండలెక్కిన అనుభవాలే కాదు, కొన్నిసార్లు లోయల్లోకి దిగిపోయిన అనుభవాల గుండా కూడా మనం ప్రయాణం చేస్తాం. తీసుకెళ్తాడు దేవుడే. నా లైఫ్లోనే మీకు కనపడతా ఉన్నాయి, ఎవరిదాకా అవసరంలా. నా జీవితంలోనే ప్రశంసలు, పొగడ్తలు, ఏమండి, వాటితో పాటు తిరస్కారాలు, తృణీకారాలు, దూషణలు. ఇది కొండ అయితే అది లోయ, అది లోయ అయితే తర్వాత కొండ. అన్నీ ఒక ఎత్తైన కొండ ఎక్కామంటే నెక్స్ట్ ఏముంటుంది అక్కడ? అది కొండకు అవతలేముంది? లోయే లేకపోతే అది కొండ కాదు. మనమే ఏమని పాడుతున్నావు? ఎక్కలేని కొండ, ఎత్తైన కొండ నన్ను ఎక్కించాయని అడుగుతున్నా. కొండ ఎక్కినాక నెక్స్ట్ ఏంటి? కాబట్టి ఈ లోకపు జీవన యానములో కొండలెక్కిన అనుభవాలే కాదు, లోయల అనుభవాలు కూడా ఉన్నాయి. సిరియా రాజు, సిరియా సైనికులు వాళ్ళు అనుకుంటారు ఇశ్రాయేలీల దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు. కొండల్లో యుద్ధం చేస్తే వాళ్ళని కాపాడుతాడు కానీ